సో, తెలంగాణ అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మోసం చేశారు అని చెప్పేసి ఇక్కడ ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్నారు బాధితులు. అసలు ఏం జరిగింది? ఎప్పుడు మోసపోయామని చెప్పేసి వీళ్ళకి తెలిసింది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి మీరు ఆహ్, ఎప్పటికి రావట్లేదండి. నాకు ఏడుపే వస్తుంది. అసలు ఎంత ఎంత మోసపోయారమ్మా? 11,00,000 అంటే ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు? అంటే 2021లో చేశాను మేడం. చిట్టి వేశాను. డిపాజిట్ చేసి ఆ అమ్మాయి పెళ్లికుందని ఇస్తా అన్నాడు. మోసం చేసిండు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి తిప్పుతా ఉన్నాడు. అంటే ఎక్కడ కట్టారు మీరు? తొర్రూరులో కట్టాం మేడం. హన్మకొండలో కట్టాం. ఇంటికి వచ్చిండ్రు అక్షర బాధితులు వచ్చి అది ఉంటారు కదా వాళ్ళని డైరెక్టర్లు ఇట్లా వాళ్ళ చిట్ ఫండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిట్ వేయమని బతిలాడి చేసి ఏజెంట్ కి ఇట్లా ఇల్లు తిరిగి అమ్మా ఇది మంచిది సంస్థ వేయండి పిల్లలకు అక్కడికి వస్తాయి అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పి మమ్మల్ని చిట్టి వేయించారు. మేము కిరాణం షాప్ చిన్నది, రూపాయి చెప్పు చేసి అబ్బాయి పెళ్లికుంటారు చిట్టి వేసి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. మళ్ళా ఫిక్స్డ్ డిపాజిట్ అని చేపించుకున్నాడు, అది కూడా ఇవ్వలేదు. నెల వడ్డీ ఇస్తానని చెప్పిండు. ఒక 4-5 నెలలు ఇచ్చిండు. ఒక్క రూపాయి మళ్ళీ ఇవ్వలేదు. ఆ నెల తర్వాత అడితే ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇంకో చిట్టి వేసినాం, ఇంకోటి ఎత్తినాం. డబ్బులు ఇవ్వకపోతే కొట్టొచ్చిండు, తిట్టిండు. అరే కొడతావారా అని మేము పోయినాం. పోతే మా ఆయనను చూసి, నేను లేనప్పుడు చూసి ఆయనను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి 5 లక్షలు డిపాజిట్ చేసి 6,24,000కు చెక్ చేసి ఇచ్చి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా 2021 నుంచి తిరుగుతాను మేడం. మా అమ్మాయి పెళ్లి ఉందని చెప్తే అలా పేమెంట్ తక్కువ చేసి ఇస్తా అట్లా ఒప్పండి మేడం అంటే, సరేలే బాబు ఎంతో అంత ఇయ్యండిరా అని కూడా అన్నాం. ఆయన ఇయ్యలేదు మేడం. మొన్న జనవరిలో ఫోన్ చేసి రమ్మని చెప్పి మా ఆయన రమ్మని 2,50,000కు చెక్ వేసి ఇచ్చిండు కరీంనగర్ వ్యవసాయ బ్యాంకుది. అది పాస్ కాలేదు మేడం, చెక్ బౌన్స్ అయింది. ఇప్పటికి 3 సార్లు వేసినాం మేడం బ్యాంకులో, ఒక్కసారి కూడా పాస్ కాలేదు. ఎప్పుడు మీటింగ్ అని పోతే అమ్మ నువ్వు పోకు, నీకు డబ్బులు ఇస్తా, నువ్వు ఇక్కడికి రా, నీకు చెక్ వేసి ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా అని ఇప్పటికి మాయ మాటలు చెప్పి మా కల్లిబుల్లి కబుర్లు చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేడం. నాది చిన్నపాటి కిరాణం కొట్టు. ఇవాళ కొట్టు మా ఆయన నుంచి, మా ఆయనకు వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, ఆయన నుంచి మా పిల్లల్ని తీసుకొని వచ్చిన ఇంతవరకు ఒక్క రూపాయి కూడా. పరిచయం ఈ చిట్ ఫండ్ ఏజెంట్ వాళ్ళు వచ్చారండి. ఇదివరకు కపిల్ చేసాము, కపిల్ మంచిగానే ఇచ్చారు మాకు, అన్న టైంకి ఇచ్చారు. సరే అందులో నుంచి వచ్చినాయి కదా, ఇది కూడా సంస్థ మంచిగానే సాగుతుందని వీళ్ళు వాళ్ళు అన్నంగా విని ఏజెంట్ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆడికి వద్దు అంటే వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు ఆయన విని సరేలే వస్తుందట వేస్తాం, ఒక రూపాయి కలిసి వస్తుంది కదా, కిరాణం కొట్టు కదా అని వేసాం మేడం. కానీ ఇంత మోసగాడు, ఇంత దగాకోరు అని అనుకోలేము మేము. అంటే మీరు డైరెక్ట్ గా ఈ శ్రీనివాస్ ఆయన భార్యతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఆయనతోని మాట్లాడాం. శ్రీనివాసరావు ఎన్నో సార్లు ఫోన్ చేశాడు. మొన్న కూడా జనవరి 10 ముందు డిసెంబర్ లో ఫోన్ చేసి ర్యాండమ్ అని మా ఆయనకు నాకు ఫోన్ చేసి మాట్లాడిండు. మీరు 30 తారీఖు మీటింగ్ పోకండి, మీరు అటు పోతే మీకు ఫలితం లేదు, మీకు ఫైదా లేదు, అక్కడికి పోతే మీరు నా దగ్గరికి రండి అంటే మేము ఖమ్మం పోయినాం. పోతే 7 గంటల దాకా కూర్చుని పెట్టుకుని 7 గంటలకు 2,50,000 చెక్ వేసి జనవరి 10వ తారీఖు పాస్ అవుతుంది అని చెప్పిండు. జనవరి 9 ఫోన్ చేసిన, సార్ నాకు పాస్ అవుతుందా అంటే ఇది మోసం కాదు, ఇది ఖచ్చితంగా అవుతుంది, ఇది వరకు లెక్క కాదు అని చెప్పిండు. 10వ తారీఖు వేసిన మేడం. 15వ తారీఖు రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినాక మళ్ళీ అడిగిన, సార్ ఏమైంది, మీరు ఆ రోజు పాస్ అవుతుంది అన్నారు కదా, ఇంతవరకు పాస్ కాలేదు అన్నట్టే. మళ్ళీ ఇక్కడికి రా, నువ్వు ఖమ్మం, నేను అక్కడ తీసుకొని RGTS కొట్టిస్తా నీకు, నేను మోసం చేయను, నీకు నెలకు 2,50,000 ఇస్తా, ఇది నా మాట నమ్ము, ఎవరి మాట నమ్మకు, నేను చెప్తున్నా కదా డైరెక్టర్ ని అని అన్నాడు మేడం. నాకు చెక్ వేసి ఇచ్చిండు కానీ పాస్ చేయలే. కరూరు వైశ్య బ్యాంకు తెసి ఇచ్చిండు. ఇప్పటికి 3 సార్లు వేసిన బ్యాంక్ లా రిటర్న్ చెక్ బౌన్స్ అని రిటర్న్ వచ్చింది. అందులో పోలీస్ కేసు ఏం చేయలేదు? FIR మొన్న చేసిన మేడం 20వ తారీఖు పోయిన నెల. ఇస్తా అంటుండే కదా మేడం. ఇదివరకు కమిషనర్ కాడికి పోయినాం, కేసు పెడతా అంటే వద్దు అన్నాం. సార్ ఆయన ఎప్పుడు ఇస్తాడో అడగండి అంటే అప్పుడు ఇస్తా అని మాట ఇచ్చి మహిళలకు 20% లెక్కిస్తా ఫస్ట్ ఒక 2 నెలలనే అన్నాడు. 2 నెలలు వేసిండు మేడం. 20,000 30% లెక్క కొన్ని వేసిండు. ఇక అప్పటి నుంచి కథం మాకు దొరుకులు లేదు, కనబడు లేదు. కనబడే ఏదో ఒకటి మాయమాడి చెప్తుండు. ఆయన ఎక్కడైనా అంటే ఆ శ్రీనివాస్ గాని ఆయన కంపెనీ ఏడుంటది? హన్మకొండ నక్కలగుట్ట. అయితే మీరు కూడా అక్కడనే వేస్తుండే డబ్బులు? మా దగ్గర మా తొరూరులో పెట్టారు బ్రాంచ్. అక్కడి నుంచి వాళ్ళు వస్తే వేసినాం మేము. అట్లా ఇప్పటి వరకు కూడా అదే ఏజెంట్లు ఒక్కడు దొరుకుతలేడు. శ్రీనివాసరావుని కూడా తందామని చూస్తే దొరుకుతలేడు. అమ్మని ఇస్తాను దండం పెడతాడు. అమ్మ శ్రీదేవమ్మ బాగున్నావా, అమ్మ ఎంకన్నా బాగున్నావా అని అంటాడు, కూర్చో అంటాడు. అంతే, ఆడి వరకే.
ఏది లేదు ఇంతవరకు. మా అమ్మాయి పెళ్లి ఉంది సార్, మా ఆయనకు ఆరోగ్యం బాగాలంటే నేను ఇంకా నువ్వు ఆపరేషన్ చేయించుకొని నీకు డబ్బులు ఇస్తా అని 2,50,000 చెక్ వేసి ఇచ్చిండు. పాస్ చేయాలన్నా వద్దా? పాస్ చేయలే. ఇప్పటికి 3 సార్లు బ్యాంకులు వేసిన, ఈగేస్తాడేమో ఆగేస్తాడేమో, 3 సార్లు పైసలు లేవనే వచ్చింది. ఎన్నిసార్లు ఇప్పుడు కూడా ఎక్కడ ధరణ అయినా పోడు. మొన్న పోయిన నెల 20వ తారీఖు FIR జోడించి కూడా వచ్చిన. ఏమన్నా నువ్వు పోలీస్ కేసు పెడతావు కదా, అది పెడతావు కదా, ఇది పెడతావు అంటారు. నువ్వు ఇయ్యనప్పుడు ఏం చేస్తావు మేడం? మరి పోకుంటే ఎన్ని రోజులు నువ్వు రూపాయి జమ చేసి కిరాణం కొట్టి మీద ఏమొస్తుంది మేడం మాకు? రూపాయి అమ్మాయి పెళ్లికి ఉంది, ఆరోగ్యాలు బాగుండాలి అని చేస్తే వారు ఇట్లా మోసం చేస్తే ఏం చేయాలి మేము? ఇప్పుడు ఈ 2021 వేసిన నేను, ఇప్పటి వరకు 2025 ఇంతవరకు ఒక్క రూపాయి రాలే. ఇప్పుడు ఇస్తా మాపిస్తా అంటుండు, కనబడతలేడు. కనబడ్డప్పుడు చెప్తాడు ఇస్తా అని, నీ రూపాయి ఉంచాను, నీకు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టాను ఇస్తా అంటాడు. ఏది తప్పించుకొని ఇప్పుడు 2000 ఇప్పుడు జనవరి నుంచి దొరుకుతలేడు. ఇప్పుడు ఏం గవర్నమెంట్ తలుచుకొని న్యాయం చేయాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని ఆస్తులు అన్ని జప్తు చేయాలి, మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి, మాకు డబ్బులు కావాలి. అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు? 10,000 చాలా మంది ఉన్నారు మేడం, లెక్క లేదు మేడం. చాలా మంది ఉన్నారు, నాతోటి బాధ్యులు చాలా మంది ఉన్నారు. అందరికి న్యాయం జరగాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని వాని భార్యను కొండలరావును రమేష్ ను రాజేందర్ ను వాళ్ళు ఎందరు ఉన్నారు అందరిని చేయాలి, అరెస్ట్ చేయాలి, వాని ఆస్తులు జప్తు చేయాలి, అందరికి న్యాయం జరగాలి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి మేడం. మీరు చెప్పండి, మీరెంత మోసపోయారు? నా పేరు చైతన్య అండి. మేము వరంగల్ పోచం మైదానం బ్రాంచ్. నేను టైలరింగ్ అండి. 5 lakhs చిట్టి మాకు 2021లో స్టార్ట్ చేశారు చిట్టి. 2 years పైన కట్టాము చిట్టి. మేము లిఫ్ట్ చేద్దాం అనేసరికి సో జెండా ఎత్తేసింది, లేపేసిండ్రు అన్నారు, అంటే దివాళా తీసింది అని చెప్పారు. ఓకే మరి ఎట్లా ఏంది అని అంటే మాకు చిట్టి వెళ్ళని పరిస్థితిలో కూడా వేరే దగ్గర 1 lakh చిట్టి లిఫ్ట్ చేసి ఫైన్ పడుతుంది దీంట్లో. అంటే ఇది క్లియర్ చేయడం జరిగింది. మొత్తం 4 lakhs ఎబో కట్టినామండి. 1 రూపీ చెక్స్ ఇచ్చాడు. చెక్స్ ఇస్తే తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటే 1 day 2 day 3 days అయ్యింది. అదేం ఏం రావట్లేదు. ఏందని బ్యాంక్ కన్సల్ట్ చేస్తే పేమెంట్ ఆపేసిండ్రని, తను రావట్లేదు పడట్లేదు అని మళ్ళీ చెక్ వాపస్ ఇచ్చారు. ఇన్ని 2-3 years అండి. 3 years నుంచి నేను టైలరింగ్ డైలీ 1-2-3 బ్లౌజులు కుట్టుకొని, 2 చిన్న పిల్లలు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆస్తులు పాస్తులు లేవు, చేసుకుంటేనే బ్రతుకు చెప్పడానికి. సో మా మరిది ద్వారా వదిన నేను వేసా బాగానే ఉంది, 5 lakhs చిట్టి లిఫ్ట్ చేసా, మీరు వేసుకోండి ఎంత ఖర్చు చేస్తే అంత అవుతుంది అని అంటే, సో తనతో నేను వేయడం జరిగింది. లిఫ్ట్ చేస్తే చెక్కు కాలేదు, అడిగితే కూడా డబ్బులు ఇవ్వట్లేదు. హన్నంకొండ నక్కలగుట్ట బ్రాంచ్ కి ఎన్నో సార్లు వెళ్ళాము, లీస్ట్ తీసుకుంటారు, పోయినప్పుడల్లా లీస్ట్ నేమ్స్ లీస్ట్ ఫోన్ నంబర్స్ తీసుకుంటారు, ఎంత అమౌంట్, కానీ ఒక్క 1 రూపీ పడింది లేదండి. 1 రూపీ పడింది లేదు. ఇంతమంది బాధితులు అండి, కొన్ని 1000 కోట్లు జమ చేసుకున్నాడు పేరాల శ్రీనివాసరావు. మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడ్డ సొమ్ము ఊరికే రాదు కదండి, ఎవరికైనా రాదు కదా. ఇప్పుడు ఇంత పని వదిలేసుకుని ఇంతమంది వస్తున్నారంటే డబ్బులు వస్తాయి, మన ప్రయత్నం మనం చేద్దామనే కదా. తను ఎక్కడో కూర్చొని మా అందరి ఇది బాగుంటది కదా. ఏం లేదండి, ప్రభుత్వానికి ఒకటే తెలుసు, అందరికి తను ఇస్తాడు అని తెలుసు, తన దగ్గర ఉంది అని తెలుసు, కానీ మా అందరికి న్యాయం జరగాలి. వన్ ఎంపీ ఉంచుకోవద్దు. మేమందరం కష్టపడ్డాం. ఇప్పుడు పేరాల శ్రీనివాసరావు మా అందరి కడుపు కొట్టి ఆస్తులు జమ చేసుకున్నాడు, కానీ మేము ఎవ్వరి కడుపు కొట్టలేదు. నెలకి రోజు వారి కష్టం చేసి నెలకి ఇంత అమౌంట్ మేము అక్కడ ఉంటే సేఫ్ ఉంటదని తనను నమ్మి పెట్టినాం. కానీ తను మమ్మల్ని నమ్మి డెవలప్ అయినట్టు పెద్దవాడు అయిపోయింది, ఆస్తులు జమ చేసుకున్నాడు. కానీ అందరికి న్యాయం జరిగేలా ప్రభుత్వానికి మా పరంగా నమస్కారం చేసుకుంటున్నామండి. అన్యాయం జరిగేలాగైతే చెయ్యకండి. మేము ఇంత రిస్క్ ఎక్కడెక్కడో బ్రాంచీల నుండి 60-70 బ్రాంచీల నుండి తెలంగాణలో ఇంత మంది ఎన్నెన్ని వర్కులు వదిలేసుకొని వచ్చి ఉంటారో మీరు ఆలోచన చేయండి. మీరు దయచేసి మా డబ్బులు మాకు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. మీరు చెప్పండి, అంటే ఎంత మంది మోసపోయే అవకాశం ఉందంటారు? అంటే చాలా మంది ఇక్కడైతే కనిపిస్తున్నారు. ఎప్పుడు 2021 నుంచి నడుస్తున్నది ఇది కేసు. అంటే కేసు ఏమైనా పెట్టారా, ప్రయత్నం ఏమైనా చేశారా? ఒకటి మేడం, ఇది తెలంగాణ వ్యాప్తంగా సుమారు 70 బ్రాంచీలు ఓపెన్ చేసేసి మొత్తం వాస్తవంగా వీళ్ళకి డిపాజిట్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు ఆర్బీఐ నుంచి, కానీ ఇల్లీగల్ గా డిపాజిట్లు మాత్రం సేకరించేస్తారండి. సేకరించిన తర్వాత ఎవరికి కూడా డబ్బులు ఇవ్వటం లేదమ్మా. దీన్ని తిరిగేసాం. లాస్ట్ కి పోలీస్ స్టేషన్ పోతే, మేము ఖమ్మం నుంచి వచ్చాము, నా పేరు ముత్తయ్య గారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో FIR చేయడానికి కూడా భయపడుతున్నారు. నాకు తెలవట్లేదండి ఎందుకు చేయట్లేదు అని అంటే, అన్ని కలిపి ఒకసారి చేస్తున్నాం అంటున్నారు. సిపి గారిని కలిసాను, సిఐ గారిని కలిసాను, ఈ చాలా మంది అన్ని రకాల పోలీస్ వ్యవస్థలు అన్ని డిస్ట్రిక్ట్లు కలిసినప్పటికీ కూడా కొన్ని జిల్లాలోనే వీళ్ళ మీద FIR చేయడం జరిగింది. ఖమ్మంలో మాత్రం సిఐ గారు కానీ సిపి గారు కానీ అసలు ఎవరు చేయడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటో తెలియదు. సుమారుగా
10,000 మంది బాధితులు ఉన్నారు. ఇది 2,000 కోట్ల స్కామ్. పేరాల శ్రీనివాసరావు ఆస్తులు మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసేసి అందరి బాధితులకు కూడా న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేమంతా కోరుకున్నాం. అమ్మ ఇక్కడ ఉన్నోళ్ళల్లో అంతా బీదవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది రికార్డు దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం గవర్నమెంట్ వాళ్ళు. ఇది గవర్నమెంట్ దృష్టిలో తీసుకుపోవాలి. మీరు చెప్పండి, అంటే ఏంటి అసలు మీకు ఏం చెప్పి ఈ చిట్ ఫండ్ కట్టించారంట? వీళ్ళది 2009లో స్టార్ట్ అయిందండి. అంతకుముందు ఈయనేమో వేరే చిట్ ఫండ్ లో ఉండేవాడు, కపిల్లో. అప్పుడు ఎంప్లాయ్ గా మాకు తెలుసు, అక్కడ ఉన్నాడు కదా అనేసి మేము ఈయన కంపెనీలోకి చిట్లు వేయడం బిగించేసాం 2009లో. చేసి వీడు చిట్లు వేయించుకున్నాక ఆ చిట్ల డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఫిక్స్డ్ కూడా మా దగ్గరే చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం, ఎక్కువ ఇస్తాం అని చెప్పి పెట్టాడు. అది మీరెట్లా నమ్మారు? అంటే ఆల్రెడీ చిట్స్ ఇవ్వలేరు. ఫస్ట్ 2 చిట్లు ఇచ్చాడు. 1,00,000 రూపాయల చెట్టు, 2 లక్షల చెట్లు అలాంటివి ఫస్ట్ కంప్లీట్ అవ్వగానే టైంకి ఇచ్చాడు. తర్వాత ఏమైందంటే ఆ డబ్బులు మళ్ళీ వాడి దగ్గరే పెట్టుకొని ఇలాగే 5 లక్షలు 10 లక్షల చిట్లు కూడా ఐటమ్ చేశాడు. అలాగే 50 లక్షల చిట్లు కూడా ఉన్నాయి. చేసి అవి పాడి ఆ అమౌంట్ వాడి దగ్గరే పెట్టుకొని ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. 2001 నుంచి అవన్నీ ఆపేసి మెచ్యూరిటీ అమౌంట్ లో వస్తాయి, ఈ సంవత్సరం నుంచి అన్న ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తుంది అనగానే అవన్నీ ఆపేసి వీడు కనపడకుండా పోయాడు. అయితే 2021 నుంచి ఈ గేమ్లు అడ్డం బిగించేశాడు. రీసెంట్లీ కూడా ఇంత గొడవలు జరుగుతున్న 4-5 సంవత్సరాల నుంచి వీడు ఇవ్వకపోయినా రీసెంట్లీ కూడా దొంగ ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళ కమిషన్లు ఎక్కువిస్తూ రీసెంట్లీ 2025లో కూడా 2025 జనవరిలో కూడా డిపాజిట్లు చేపించాడు. ఎలా నమ్ముతున్నారు వీళ్ళంతా? అదే వీళ్ళందరినీ ఒక దగ్గరికి రానివాడు, ఎక్కడెక్కడ డివైడ్ చేస్తూ వీడు మీకు ఇస్తాం అని ఒక్కొక్కరిని పిలిపించి మీకు ఈ నెల ఇస్తాను దొంగ చెక్కులు ఇస్తూ ఇవ్వకుండా ఇవన్నీ టైం పెడుతూ. ఫర్ ఎగ్జాంపుల్ పనీష్ నాయుడు అని ఒకడు ఉన్నాడు, నవంబర్ లో మొన్న 5 నెలలు కరీంనగర్ లో జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. పనీష్ నాయుడు అని ఒకడు ఉన్నాడు, వాడిని ఒక బ్రోకర్ గా పెట్టుకొని ఏజెంట్ గా పెట్టి వాడికి కొన్ని గవర్నమెంట్ లింకులు ఉన్నాయి. వాడి ద్వారా వీడేం చేశాడంటే ఇతనే మధ్యవర్తి, ఇతని ద్వారా మేము ఆస్తులు అమ్మి మీకు ఇస్తామని చెప్పించి అలా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఎవ్వరికి ఇవ్వాల, అమౌంట్లు ఇస్తానంటే చెప్తాడు, ఇవ్వడు. కానీ ఆస్తులు అమ్ముకుంటూ కామన్ ఆస్తులు ఉన్నటువంటి అక్షర ఆస్తులన్నీ అమ్ముతూ ప్రైవేట్ ఆస్తులు వాడి బినామీ పేర్లు పెట్టుకోవడం చేశాడు. వాడి పిల్లం పేరు మీద 20,000 చేతిగాడు. వాడి పిల్లం ఈ రోజున జాబర్ కారులో తిరుగుతుంది. అందరూ డైరెక్టర్లు వీడి మీద కేసులు వస్తాయండి, వాళ్ళని తీసేస్తున్నాడు. వాళ్ళ డైరెక్టర్లు తీసేసాడు. పిల్లల్ని అమెరికాలో చదివించుకుంటున్నాడు. వీడు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ప్రతిరోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి, కానీ చేయడు. అందరూ కలిసి ఒక కేసు పెట్టొచ్చు కదండి. పెట్టాం, అందరం కేసు పెట్టి ఈ రోజున ఇక్కడికి రాగలిగాం. ఇక్కడికి రావడానికి కూడా మాకు పర్మిషన్ అంత త్వరగా దొరకల. పైనుంచి ప్రెజర్ పెట్టి పర్మిషన్ రాకుండా ఆపాడు. అయినా సరే వచ్చింది. 1-2 నెలలుగా తిరిగితేనే ఈ పర్మిషన్ వచ్చింది. ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఇప్పటి వరకు ఇంతమందిని కలవనివ్వాల. ఇప్పుడు సిపిలో పెట్టాం, అందరు కేసులు పెట్టాం. డిమాండ్ ఏంటి? మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలి, వాడి ఆస్తులు జప్తు చేయాలి, వాడి ప్రాపర్టీస్ అన్ని జప్తు చేసి మాకు ఆస్తులు మాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. వాడి ఆస్తులు మాకు అక్కర్లా, మా ఆస్తులు మాకు ఇవ్వనండి. వాడి ప్రాపర్టీ వాడు ఉంచుకోమన్నాడు. లేని పక్షంలో వాడి ఆస్తులు సీల్ చేయండి. చిన్న కేసులకే దొంగ దొరకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకుని జైలు వేస్తారు. ఇన్ని వేల కోట్ల ఉన్నోడిని ఏమి చేయలేకపోతుంది గవర్నమెంట్ కానీ పోలీసు డిపార్ట్మెంట్. అదే మాకు కూడా అర్థం అవట్లేదు. దయచేసి ఇప్పటికన్నా మాకు న్యాయం జరపాలి. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎంత వేసారు ఈ అక్షర చిట్ ఫండ్? 30 lakhs దాకా వేసామండి. మేము వేసినప్పుడు మంచిగా వచ్చి తీసుకున్నారు మా ఇంటికి. వారం రోజుల దాకా తిరిగి తీసుకున్నారు. మా అమ్మాయి పెళ్లి గురించి అని మేము వేసాము. పెళ్లి పత్రిక కూడా ఇచ్చాను. ఇస్తానమ్మా అన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసేసి పెళ్లి కూడా ఎగ్గొట్టేసిండు. అయిపోయింది. ఇంకా పోయి ఆయన జైల్లో పోయి కూర్చోవడము, పోయి అడిగినప్పుడల్లా దొంగ చెక్కులు ఇవ్వడము, అంతే. చెక్కుల పేరు మీద కేసు ఏం పెట్టలేదా మీరు? పెట్టలేదండి. మళ్ళీ అతనికే రిటర్న్ తిరిగి ఇచ్చాము. రావట్లేదు అనేసి తిరిగి ఇచ్చేసాము, అంతే. అయిపోయింది. అంత మటుకు ఇది అయిపోయింది. ఇంకా మళ్ళా మధ్యలో ఎన్ని జాగాలలో ధర్నా చేసినా గానీ ఏది పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఏ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ప్రజావానికి వెళ్ళినాము, ప్రజాభవన్కి వెళ్ళినాము, అదేంది మహబూబా పూజకి వెళ్ళినాము, హన్మకొండ దగ్గరకి వెళ్ళినాము, ప్రతి జాగాలకు వెళ్ళినాము, ధర్నా చేసినా గానీ మాకు ఫలితం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇదన్నా మీరు ఫలితంగా చేసి మమ్మల్ని చేస్తారనేసి మేము మీ దయతో మాకు పైసలు ఇప్పిస్తారనేసి మేము అడుగుతున్నాము.
సో చూశారు కదా, దాదాపు 2,000 కోట్లకు పైగా ఇక్కడ మోసం జరిగిందని అయితే తెలుస్తుంది. అక్షర తెలంగాణ చిట్ ఫండ్స్ అని పేరుతోని దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 70 బ్రాంచులు ఓపెన్ చేసి ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చిట్లు వెయ్యండి అని చెప్పేసి అనడం. అండ్ చిట్టి వేసిన తర్వాత కూడా ఫస్ట్ 2 చిట్టీలు ఇచ్చిన తర్వాత ఆయన మోసం చేయడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఈ పెరాల శ్రీనివాస్ అయితే ఎవరైతే ఉన్నారో, పెరాల శ్రీనివాస్ అండ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఆయన భార్య శ్రీవిద్య, వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 2,000 కోట్లు మోసం చేశారు అని అంటున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇక్కడనే 100 మంది ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా 70 బ్రాంచుల్లో వేల సంఖ్యలో ఉండొచ్చు. ఎందుకంటే దీనంతటికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి అని అంటున్నారు. ఎందుకంటే 2021లో మొదలైంది ఈ స్కామ్, కానీ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈవెన్ పెరాల శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అనడం, చెల్లని చెక్కులు వాళ్ళ చేతికి ఇవ్వడం. వీళ్ళు ఎంత అమాయకులంటే ఆ చెక్కు చెల్లడం లేదు అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి అతనికే ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయే గానీ అది చెక్ బౌన్స్ కేసు కింద అసలు కేసు కూడా నమోదు చేయలేదు అని అంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడే అర్థమవుతుంది. దాదాపు 10 లక్షల నుంచి మొదలు పెడితే 30 లక్షలు 50 లక్షలు అంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకు. ఎందుకంటే పెళ్లికనో లేకపోతే ఇల్లుకనో దేనికో ఒక్కదాని కోసం వాళ్ళ దగ్గర ఈ పెరాల శ్రీనివాస్ దగ్గర డబ్బులు వీళ్ళు వేశారు అని చెప్పేసి తెలుస్తుంది. ఫిక్స్ డిపాజిట్ అంటే చిట్టీలు వేసిన తర్వాత దాన్ని లేపుకునే టైంకి దాన్ని ఫిక్స్ డిపాజిట్ గా మార్చుకోండి అని చెప్పేసి చెప్పడం, ఇలా చాలా రకాలుగా వీళ్ళ డబ్బుని మొత్తానికి వాడేసుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ పెరాల శ్రీనివాస్. కానీ ఇంతవరకు దీనిపైన పోలీస్ వ్యవస్థ దీనిపైన అసలు చర్యలు తీసుకోవడం లేదు అని అంటున్నారు. కేసులు పెట్టినప్పటికీ తీసుకోవడం లేదు అని అంటున్నారు. సో ఏదేమైనా వీళ్ళకు న్యాయం అయితే జరగాలి అని అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ లో అయితే ఇప్పుడు ప్రస్తుతం నిరసన స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా మా డబ్బులు మేము వెనక్కి తీసుకుంటాము, ప్రభుత్వం కూడా ఒక దృష్టి పెట్టాలి దీనిపైన అని చెప్పేసి అని అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.